26 స్టార్టింగ్ నుంచి మన హెల్త్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది కెరియరు దాని గురించి దీని గురించి మాట్లాడతారు. ఫస్ట్ మనకి హెల్త్ ఉంటేనే వెల్త్, మనం ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్, అది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఒక కథనం రాశారు వీళ్ళు 2026 జయీ భవ అని, ఒక ప్రత్యేక కథనం. చూద్దాం ఇది కూడా ఏందో. ఒకసారి చూడండి, చాలా చాలా అద్భుతమైన స్టోరీ ఇదిగో. ప్రపంచవ్యాప్తంగా 100 ఏళ్లకు పైగా జీవిస్తున్న వారు ఎక్కువగా ఒకినావా జపాన్లో ఉంది ప్రాంతం, సర్జీనియా ఇటలీలో ఉంది ప్రాంతం, ఇకారియా గ్రీస్లో ఉంది, నికోయా కోస్టారికాలో ఉందట. వీళ్ళని బ్లూ జోన్స్ అని పిలుస్తారట. ఇక్కడ ఉండేవారి దృష్టి ఆరోగ్యంపై కాకుండా జీవన నాణ్యత పైన ఉంటుందట. వీళ్ళెవరు కూడా క్యాలరీలు ఇంత తినాలని లెక్కించుకొని తినరట. పదే పదే ఆహారపు అలవాట్లు పద్ధతులు మార్చుకోరట. ఈరోజు ఏం తిందామని ఆలోచించకుండా ఆయా సమయాల్లో స్థానికంగా దొరికే పదార్థాలు సంప్రదాయ వంటకాలు తింటారట. వీరికి ఆహారం అనేది ఆస్వాదనే తప్ప వ్యసనం కాదు, దానికి బానిసగారు. కడుపు నిండేలోపు తిండి ఆపేస్తారట నా దేశాల్లో ఉన్న ప్రజలు. జపాన్లో దాన్ని హరహాచి బూ అంటారట. అంటే 80% కడుపు నిండగానే సంతృప్తి చెందడమట. అంటే కొంత కడుపుని ఖాళీ పెట్టుకోవాలి. చాలామంది న్యూట్రిషనిస్టులు చాలామంది చెప్తుంటారు కదా, అరే నాయన తిన్నావు కానీ మొత్తం కడుపు అంతా తినకరా, లేవలేకుండా కుసం లేవలేకుండా అన్నట్టుగా. సో కొంత ఖాళీ ఉంచాలి. సో అక్కడి ప్రజలు దాన్ని పాటిస్తారట. విటమిన్లు పోషకాల కోసం సప్లిమెంట్ల పైన ఆధారపడరు. మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి పోగానే బాబు నువ్వు ఇదేంది మన మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఎవ్రీడే ఒకటి అనగానే మనోడు ఎవ్రీడే ఒకటో వేసుకునే వాళ్ళు చాలా. ఇట్లాంటి సప్లిమెంట్స్ మీద ఆ దేశాల్లో ఉన్న వాళ్ళు ఆధారపడరట. అంటే వీళ్ళు ఏం తింటారు, పౌష్టికాహారం తింటారు. మన బాడీకి ఏదైతే అవసరమో ఆహారాన్ని తింటాం. మనం ఏం తింటాము, నూడిల్స్ తింటాము, ఫ్రైడ్ రైస్లు తింటాము, బయటికి పోతే చాట్లు తింటాము, గప్చుప్లు తింటాము. తినడంలో తప్పులేదు కానీ అవే తింటాం మనం. బర్గర్లు తింటాము, పిజ్జాలు తింటాము. సో మనము కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఇట్లాంటి చెత్త తిండి తప్ప ఇంకా వేరే తినమన్నట్టు. మీరు చూడండి, ఇవాళ రేపు స్కూళ్ళ దగ్గరికి కాలేజీల దగ్గరికి వెళ్ళండి, పిల్లలు ఎట్లున్నారో చూడండి ఒక్కసారి. దాదాపు 50% పైగా ఉన్న పిల్లలు ఊబకాయం, అంటే బాగా లావ్ అయిపోయి ఉన్న పిల్లలే మనకు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది కూడా ఎట్లా ఆలోచిస్తారు, ఎంత లావు ఉంటే అంత ఆరోగ్యంగా ఉండడం మావాడు అని అంటారు. ఎంత లావు ఉన్నాడు చూడరా, మంచిగా తింటున్నాడు, నువ్వేమో తింటున్నా మొత్తం బక్కగా అయిపోయి ఉన్నామని అంటుంటాం. కానీ అది కాదు కదా. సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడి ప్రజల జీవన శైలిని క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు వారి ఆరోగ్య రహస్యాలు డీకోడ్ చేశారు. వాటిలో అందరూ ఆచరించదగ్గ విషయాలు ఉన్నాయట. ఇదంతా ఎందుకు చదువుతున్నారని ఆయన పేపర్లో వార్తలు చదువురా, కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి గురించి అని అనుకునేది. ఇదే మనకు కావాల్సింది, ఇదే మనం నేర్చుకోవాల్సింది కావాల్సింది. సో 2026లో ఇవాళ December 31 రోజు చెప్తున్నా, నెక్స్ట్ 2026లో మనం ఆరోగ్యం మీద కూడా చాలా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్. బలమైన బంధాలు, ఆత్మీయతలు, అనురాగాలతో కూడిన బలమైన కుటుంబ సంబంధాలు జీవితంపై మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంటాయట. అక్కడ ప్రజలు అట్లుంటారట. పనిలో తోడు, వయసు మీద పడిందని తిని కూర్చోవడం, పొద్దున లేవడం లేదని విచారపడడం కాకుండా కుటుంబానికి తమ వంతు సహాయం చేస్తున్నారు. కూరగాయలు పండించడం, వంట చేయడం, పిల్లలను కనిపెట్టుకొని ఉండడం, ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతున్నారు. గాఢమైన నమ్మకాలు, మతపరమైనవో తాత్వికమైనవో ఏమైనా కానీ జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచే విశ్వాసాలు గాఢంగా కలిగి ఉంటున్నారు. ధార్మిక, ఆధ్యాత్మిక, తాత్విక దృక్పథాలు గలవారిలో దిగులు, నిరాశ ఛాయలు తక్కువ. వీరిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా, గుండె జబ్బులు తక్కువగా ఉంటున్నాయి. సో అంటే ఏదో ఒక దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట. శాకాహారం, వీరు డైటింగ్లు ఉపవాసాలు చేయట్లేదట. ఇంటర్మీడియట్ డైట్స్ ఉంటారు కదా, ఏదో రకరకాలు ఉంటాయి కదా. ఖరీదైన పండ్లు ఎక్కువగా తినరట వీళ్ళు. నిత్యం కూరగాయలు, పీచు దండిగా ఉండే చిక్కుళ్ళు, సోయా, బాదం, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు ఎక్కువగా తింటున్నారు. మాంసాహారం పూర్తిగా మానేయరు వీళ్ళు, కానీ తక్కువ తింటారు. వారానికి 1-2 సార్లు విందు వినోదాల్లోనే మాంసం తింటున్నారట. మనము పొద్దుగాల, మధ్యాహ్నం, రాత్రి 4 AM బిర్యానీ మనం తినేది 4 గంటలకు పొద్దుగాల. ఎప్పుడు పొద్దుగాల 4 గంటలకు కూడా బిర్యానీలు, 4 AM బిర్యానీ. అబ్బా, బండి మీద పోయి అట్లా పోయి తినొస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. తెల్లారు లేస్తే తెలుస్తుంది ఎట్లుంటుందో అనేది, తెల్లారు లేచినాక తెలుస్తుంది. ఎవ్రీ డే బిర్యానీ తినే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కడుపు కాస్త ఖాళీగా ఉదయం పూట దండిగా తిని రోజు ఆరంభించడం,
రాత్రిపూట తక్కువగా తినడం వీరిలో కనిపిస్తున్న మరో ప్రత్యేకత. పొట్టను మూడొంతుల ఆహారంతో నింపి ఒక వంతు ఖాళీగా ఉంచుతున్నారు. చిన్న చిన్న ప్లేట్లలో భోజనం వడ్డించుకోవడం, నెమ్మదిగా నమిలి తినడం, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని తినడం చేస్తున్నారు. చాలా వరకు ఇంట్లో వండుకున్న ఆహారమే వీళ్ళు తీసుకుంటున్నారు. తిరగడం. 100 ఏళ్ళు దగ్గర పడుతున్నా ఎవరు ఇంటికి మంచాలకు అతుక్కుపోవట్లే. ఏదో ఒక రోజు ఒక వ్యాపకం పెట్టుకొని ఊళ్ళో పరిసరాల్లో తిరుగుతున్నారు. ఏ పని చేసినా ఏదో ఒక ప్రయోజనం, ఉపయోగం ఉండేలా చూసుకుంటున్నారు. వీరిలో ఎవరిలోనూ ఒత్తిడి మచ్చుకైనా కనిపించట్లేదు. ఇవన్నీ చేస్తే ఆయుష్ పెరుగుతుంది. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. కనీసం సరే ఎక్కువ బతకకపోయినా బతికిన రోజులన్నా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇగో కొత్త ఏడాదిలో ఇగో తిప్పలు లేని తిండి. మనం తిన్న ఆహారమే శక్తిగా మారుతుంది, యుక్తిగా మారుతుంది, ఆనందంగా ఉంచుతుంది, ఆయుష్ని పెంచుతుంది. మన శరీరం సజావుగా పనిచేయడానికి కావలసినవి ప్రోటీన్స్, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు. మన ఆహారంలో ఇవన్నీ సరిపడా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ఆహారంలో సగం వరకు ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోండి. మిగతా పావు భాగంలో బియ్యం, రాగులు, సజ్జల వంటి తృణధాన్యాలతో కూడిన పిండి పదార్థాలు, మరో పావు భాగంలో మాంసం, చేపలు, పాలు, పప్పులు, గుడ్ల వంటి ప్రోటీన్ పదార్థాలు ఉండేలా ప్లాన్ చేసుకోండి. మైదా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చక్కెరతో చేసిన పానీయాలతో క్యాలరీలు ఎక్కువ అవుతున్నాయి. మితిమీరిన కొవ్వు పదార్థాలు, నూనెలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో బరువు పెరుగుతారు. అధిక బరువుతో వాపు ప్రక్రియ ముప్పు ఎక్కువ అవుతున్నది. అందుకే ఆ ఆహారాన్ని వదిలేయాలి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం. చాలామంది ఏం తింటారు? బోండాలు కావాలంటారు అడిగోగానే. వేరే అసలు ఇడ్లీలు, దోశలు ఇవన్నీ కూడా వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు బోండాలు ఏముంటుంది? మొత్తం మైదా. ఏముంటుంది? డైరెక్ట్ ట్రాన్స్ఫాట్. అది అంతకుమించి ఏం లేదు అందులో. సో ఇట్లా ఇప్పుడు హోటల్కి వెళ్ళినాం అనుకోండి, ఏం తింటారు? బటర్ నాన్లు తింటారు. బటర్ నాన్లు ఏముంటుంది? మైదా. ఇట్లా చాలా అద్భుతమైన స్టోరీ ఇది యాక్చువల్గా. వయసుకు ఒక పరీక్ష. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి, కమ్మేస్తున్న కాలుష్యం, ఇలా పలు కారణాలతో చిన్న వయసులోనే వ్యాధులు చుట్టుముడుతున్నాయి. జీవనశైలి రుగ్మతలు పెనుముప్పుగా మారుతున్నాయి. శరీరంలో పొంచి ఉండి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల వయసు నుంచి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఏ వయసులో ఏ వైద్య పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం. 30 నుంచి 45 ఏళ్ళు ఉన్న వాళ్ళు సిబిసి, ఎఫ్బిఎస్ ఇట్లా కొన్ని పరీక్షలు చేయించుకోవాలంట. కాలేయము, కిడ్నీ పనితీరు, థైరాయిడ్, యూరిన్, ఈసీజీ, హార్ట్కి సంబంధించి. ఇవాళ మీరు చూడండి, హార్ట్ స్ట్రోక్లు ఎక్కువ అవుతున్నాయి, కిడ్నీ రోగుల సంఖ్య ఎక్కువ అవుతున్నది, అసలు తాగుడు అనేది విపరీతం అయిపోయింది. సో ఇట్లా ఇవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చేసినాయి లైఫ్ స్టైల్లో. కోపం శృతి మించిన, ఒత్తిడి ఎక్కువైనా అనర్థాలే. అందుకే రోజు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయాలి. ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలి. ఆత్మీయులతో సంతోషంగా సందడిగా గడపాలి. రోజు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్రలేమితో త్వరగా వృద్ధాప్య ఛాయలు కమ్మేస్తాయి. రోజుకు 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే అకాల మరణం ముప్పు 12% పెరుగుతుంది. అంటే నువ్వు ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. అంటే మినిమం 6 అవర్స్ అనేది మస్ట్ అనమాట. 6 గంటలు డీప్ స్లీప్లోకి వెళ్ళడం అనేది. రోజు ఒక అరగంట నడవండి కనీసం. కూర్చొని చేసే పని అయితే గంటకొకసారి లేచి అటు ఇటుగా తిరగండి. వయసుకు తగ్గ వ్యాయామం చేస్తే వయసుతో సంబంధం లేకుండా ఉత్సాహంగా ఉండొచ్చు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇగో చక్కెర, మైదా, వేపుళ్ళు, జంక్ ఫుడ్ తగ్గించాలి. ఇలా చేస్తే ఆరోగ్యం మెరుగవుతుందని, వృద్ధాప్యం నెమ్మదిస్తుందని కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఇంటేక్ ఆఫ్ ఎనర్జీ అనే ఒక అధ్యయనంలో తేలిందట. ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇంకో నిరాశ, నిస్పృహలకు సూర్యరశ్మి మంచి విరుగుడట. కండ్లకు ఎండ వెలుగు తాకినప్పుడు మెదడులో సెరటోనిన్ అనే ఒక హార్మోన్ విడుదలవుతుంది. ఫలితంగా ఆనందం, సంతోషం కలగజేసే ఎండార్ఫిన్ల స్థాయిలు పెరుగుతాయి. మనసు ఉల్లాసభరితం అవుతుంది. ఆందోళన, ఉద్రిక్తత తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఏకాగ్రత మెరుగవుతుంది. కాబట్టి నిరాశ చుట్టుముట్టినప్పుడు ఎండలోకి వెళ్ళి వెలుగుల ఉత్సాహాన్ని నింపుకోండి. ఇవన్నీగో ప్రతి సంవత్సరం ఫ్లూ టీకా వేయించుకోండి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు. ప్రతి 10 ఏళ్లకు టెటానస్ అంటే ఇదేంది మన దాది కదా, ఏమంటారు కదా, ఇది టీటీ, డిఫ్తీరియా, టీడాప్, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ, సో ఇట్లాంటి కొన్ని వ్యాక్సిన్స్ కూడా అవసరం అని చెప్తున్నారు. ప్రతిరోజు ఒక 10,000 అడుగులు వేయాలంట, నడవాల. ఖచ్చితంగా ఈ సమయానికి ఇన్ని క్యాలరీల డైట్ తీసుకోవాలి. బరువు తగ్గాలి, ఇన్ని రోజుల్లో ఇంత కొవ్వు తగ్గాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటే అదే పనిగా ఆరోగ్యం అంటూ వెంటబడితే అదో ఒత్తిడిగా కూడా మారొచ్చట. అమ్మో, ఇది కూడా ఒకటి ఉన్నది.
నేను నడవాలి 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 తగ్గాలి తగ్గాలి అని రోజు పొట్టను చూసుకొని ఇది కాదు చేయాల్సింది. మీరు రెగ్యులర్గా చేసే కార్యక్రమాల్ని మీ లైఫ్ స్టైల్ని మార్చుకొని ముందుకెళ్తే ఆటోమేటిక్గా మీరు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. కానీ అదే పనిగా ఒకటే ఆలోచించవద్దు మనం. చలో ఇట్లా హెల్త్కి సంబంధించిన విషయం ఇది. ఇక కలిసి ఉంటే కలదు ఆయుష్ అట. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న రొసేటో అనే పట్టణం అట. అదో ప్రత్యేకమైన ప్రాంతం అట. ఎందుకంటే అక్కడ వృద్ధాప్యంతో తప్ప వ్యాధులతో ఎవరూ మరణించలేదట. విస్తృతంగా అధ్యయనం చేస్తే వారి ఆరోగ్య రహస్యం ఏంటో తేల్చిరట. ఏంది ఆరోగ్య రహస్యం అంటే అందరూ కలిసి ఉండి కలిసి ఉంటారట అక్కడ. ఏంది ఎవరు ఒంటరి వారు కాదట. ఇరుగు పొరుగుతో స్నేహితులతో అన్యోన్యమైన సంబంధాలు కలిగి ఉంటారట. అసంతృప్తి, విచారం, ఒత్తిడి అనేవి తెలియదట. సో ఇట్లా ఇవి తినేస్తాయి, ఇవి బతికిస్తాయి. ఊబకాయం అంటే ఎక్కువ లావు అవ్వడం, ఒత్తిడి ఎక్కువగా కావడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కలుషిత పరిసరాలు, రసాయన ఎరువులు ఇవన్నీ కూడా మనిషిని తినేస్తాయి. ఏవి బతికిస్తాయి? సమతులమైన సేంద్రియ ఆహారం అంటే ఆర్గానిక్ ఫుడ్, వ్యాయామము, యోగా, సాధన, మద్యము, ధూమపానం నుంచి దూరంగా ఉండడము, నలుగురితో కలివిడిగా నవ్వుతూ గడపడము, సానుకూల దృక్పథం. సో ఇవన్నీ కూడా మనిషిని మంచి చేస్తాయి. మనిషికి కొంచెం ఇందులో ఒక 2026లో ఒక 30% అయినా, అట్లీస్ట్ 50% మ్యాక్సిమం పెట్టుకుని ఒక 30% అయినా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. 100% ఎందుకు కాదంటే ఇక మళ్ళీ అది ఇక ఏదో అవుతుంది. మన వల్ల అయిందే మాట్లాడదాం. మన వల్ల అయిందే మాట్లాడదాం. చలో రఘు అన్న కోతుల గురించి మాట్లాడండి. ఇదో పెద్ద సమస్య అయిపోయింది తెలంగాణలో. కోతుల సమస్య చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఇళ్ళల్లో ఊర్లలో కూడా గ్రిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాయి కదా గ్రిల్స్, దొంగలు రాకుండా ఇంతకుముందు ఉంటుండే. దొంగలు ఎవరైనా వస్తారేమో, ఇంట్లో ఎవరైనా సడన్గా వస్తారేమో అని హైదరాబాద్లో గ్రిల్స్ పెట్టుకుంటారు ఇంటిపై. ఇప్పుడు ఊర్లలో పెట్టుకుంటారు. దేనికోసం? దొంగల కోసం కదా, కోతుల కోసం. నువ్వు డోర్ తీసి బయట కూర్చుంటే కథమే, ఇక అయిపోయాయి నీ ఇల్లు మొత్తం గుల్ల. పొలాలు అయితే నాశనం. అందుకే తెలంగాణలో వరి తప్ప ఇంకొక ప్రత్యామ్నాయ పంటే లేకుండా పోయింది. పండ్ల తోటలు లేవు, ఇంకా వేరే ప్రత్యామ్నాయ పంటలు లేవు. ఎందుకంటే కోతులు ఉంచుతలేవు. కారణం ఏంటి? అడవులు మొత్తం నాశనం చేస్తున్నారు. అడవుల్లో ఉన్న కోతులన్నీ రోడ్ల మీదకి వస్తుంది. ఇప్పుడు ఏమన్నా కోతులు బట్టి తీసుకుపోయి ఆడేయాలంటారు, కానీ నువ్వు పోయి ఆడేస్తావు, అది ఇంకో ఊరికి పోతుంది. అంతే కదా. చేయాల్సింది ఏంది? అడవుల పెంచడం ఎక్కువ చేయాలి. అడవుల్లో ఆ ప్రాణులకి ఏవైతే ఆ కోతులు కానీ ఇంకా వేరే వేరే ప్రాణులకు ఆహార పదార్థాలు అందించే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం ఏమైనా ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఒక ఎపిసోడ్ చేయన్నా ప్రజల హెల్త్ మరియు డైట్ గురించి. ఏ మాట కామాట అంటే ఒక ఛానల్ నడుపుతున్న వ్యక్తిగా చెప్తున్నా, డాక్టర్ని తీసుకొచ్చి చేస్తే అంత ఎక్కువగా ఇట్లాంటి వీడియోస్ పెద్దగా జనం కూడా చూడకుండా అయిపోయింది. జనాలకి ఏమైనా మాస్ మసాలా ఇట్లాంటివి కావాలా? లిక్కర్ బంద్ చేయాలన్నట. అది అవుతుందా? వామ్మో, లిక్కర్ బంద్ చేస్తే మొత్తం యుద్ధాలే అవుతాయి, యుద్ధాలు అయిపోతాయి. ఏ కాజ్ కోసం, మన జీవితాల కోసం మనం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడడం, కానీ లిక్కర్ షాపులు బంద్ చేయాలని పెడితే కథ మొత్తం బస్సులు గిస్సులు అన్నీ తలగబడుతున్నావు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఓమ్మ నువ్వు ఏదేదో చెప్తున్నావు ఆయన, అది కుదరదు. అది అంత ఈజీ కాదు అది. ఏంది పెద్ద మనిషి చెప్తుండు. రఘు అన్న, నా పేరు నరేష్ గౌడ్. వృత్తిరీత్యా తాటి చెట్లు ఎక్కుతా. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతి ఉదయం మీ ఛానల్ చూస్తూ ఆరోగ్యం కోసం మా కళ్ళు తాగితే చాలా వరకు మంచిదన్న. అది కూడా మితంగా తాగితే మంచిది, కానీ ఇక తలలో కూర్చొని అదే పనిగా రోజు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం వేసిన మనకి ఏమవుతుంది? రఘు గారు, అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళని ఏమనాలి? ఇక నేనంటే ధైర్యంగా కోతులనే అంట. వాళ్ళ గురించి దేవుడు పట్టించుకోవట్లేదు. అందుకే ఊళ్ళో ఏదో మరి ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేరంటే అట్లనే ఉంటారు. మరి వాళ్ళని మనమే గెలిపిస్తున్నది. లిక్కర్ బంద్ చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. డౌట్ ఏముంది అన్న? వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ స్కామ్ ప్లీజ్ ఒక వీడియో చేయండి అన్న. 350 కోట్ల కూకట్పల్లిలో. ఎవడాయుడు? వెల్త్ క్యాపిటల్ ఎవడింది ఇది?
అన్న ఈసారి ఎవరికి ఓటేయాలో అర్థమైతలేదన్న. ఒక ఆల్టర్నేట్ క్రియేట్ చేయాలి బ్రదర్, తప్పదు. చలో జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడండి, మాట్లాడదాం.